హాయ్ అండి, మీ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇంకా పనికి అయితే పొద్దున అయితే వెళ్ళొచ్చాము, మధ్యాహ్నం దాకే ఉందండి పని. ఇంకా పని అయిపోయింది, ఇంకా ఇంటికాడే ఉన్నాము. ఇంక ఈ లోపు అయితే మా తమ్ముడు ఇంకా ఒక కుకింగ్ వీడియో అయితే వస్తుందండి, చూసేయండి. అదేంటనేది చూసేద్దాం. వావ్, ఏం చేస్తున్నారు ఇద్దరు ఇప్పుడు మాతో? ఓకేనండి, మా తమ్ముడు ఛానల్ అయితే ఆలు సమోసా బ్లాగ్ ఒకటి ఉంది. అసలు చేస్తుంటేనే చాలా సూపర్గా ఉంది. వీడియో మొత్తం చూసేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చెప్పా బుజ్జి, మా ఛానల్లో ఉండిద్దని కూడా చెప్పు. మా ఛానల్ ఏం కాదు. ఆలు సమోసా అవును, సరేనండి. ఓకేనండి, ఏదో చూసేయండి. చూసి మా ఛానల్లో అయితే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బుజ్జి అయితే వాసనే పిలిచేసుకుంటుంది. పిలుచుకో కడుపు నిండిపోయిందమ్మా పాపం బుజ్జికి. ఇంకా ఇప్పుడు దాకా అయితే ముగ్గురు తోడుకోళ్ళు అయితే కలిసి చేశారు. కానీ ఇంకా ఇప్పుడే దీవెన అయితే 4 అయిపోయినాయి మరి ఒక్కసారికి. ఇంకా దీవెన, ఇంకా రాజీ, అలానే బుజ్జి ముగ్గురు అయితే కలిసి చేసేసారు. ఇంకా అయితే మొత్తం రెడీ అవుతా ఉన్నాయి. చూసారు కదా ఏ విధంగా ఉందో కుకింగ్ అనేది. వీళ్ళు పెట్టకూడదమ్మా, కాలిద్ది. చెప్పేదండి, మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాను. మా తమ్ముడు ఛానల్ అయితే సుబ్బు బుజ్జి అఫీషియల్. ఎట్టే బుజ్జి వాళ్ళ ఛానల్ నేమ్ కూడా చెప్పదు. మన ఛానల్ వచ్చేసి మీ అందరికి తెలుసు కదా. ఇంకా ఇవంతా అయినాక ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలా, వంట కూడా ప్రిపేర్ చేసేయాలా. ఇంక మా అమ్మగారు కూడా బాగాలేదని నిద్రపోతున్నారు. ఇంకా మా అమ్మ లేసే లోపు అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి. మరి నేను వచ్చేసి ఈరోజు ఏ కర్రీ చేస్తానని చూసేయండి. మా బుడ్డమ్మాయి వచ్చేసి ఇంకా వదిన కాడ ఉంది, రాజీ కాడ. మా బుడ్డిగాడు వచ్చేసి వీడికోను. పిల్లల కాడ కూడా మీరు తేడాగా కామెంట్ చేస్తున్నారండి. నాకు ఇద్దరు ఎవరైనా ఒకటే, ఆ అమ్మాయి అయినా ఒకటే, ఈడైనా ఒకటే. కానీ ఆ అమ్మాయి అంటే కొంచెం ఏడుస్తూ ఉండిద్ది. అప్పటికీ కూడా నేను ఇద్దరు నాకు ఒకటేనండి. మీరు పెట్టే కామెంట్స్కి కొంచెం మంది అదే విధంగా నిజమే అనుకుంటా కదా అనుకొని బాధపడతారు. అలా ఏం కాదు. మేనగోళ్ళు మేనల్లుడు ఇంకా ఇద్దరిని సమానంగా చూసుకోవాలా. ఇంకా 2 డేస్లో అయితే వీళ్ళు ఫంక్షన్ కూడా ఉంది. మీ అందరికీ ఆహ్వానిస్తున్నాము. ఎప్పుడంటే సండే, రేపు 15వ తారీఖుకి. 15వ తారీఖేనా? ఇంకా చెప్పే కదా, ఇంకా మనకి 15వ తారీఖు ఫంక్షన్, దుమ్దాం ఫంక్షన్ ఉంది. ఇంకా ఫంక్షన్ చూసుకొని ఇంకా తెల్లారే మా ప్రయాణాన్ని కొనసాగించేసేయాలా. ఎందుకంటే స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. 12వ తారీఖు మా అత్తగారు కూడా ఫోన్ చేసి ఏందమ్మా ఇంకా రావట్లేదా, పిల్లలు స్కూల్ కూడా తెరిచారు కదా అంటా ఉన్నారు. ఇంక వెళ్ళినాక ఇంకా వాళ్ళకి స్కూల్ బ్యాగులని, బుక్స్ అని, అవి అని మొత్తం అయితే ప్రిపేర్ చేసేయాలా. ఇంకని రెడీ చేసేసుకొని ఇంక ఈ ఫంక్షన్ అయితే దేవుడి అంతా ఇద్దరు పిల్లల దేవుడు ఆశీస్సులు, మీ ఆశీస్సులు అందరికి పిల్లల మీద ఉండాలని కోరుకుంటున్నాను. సరేనండి, ఇంకా మనం కదా హాయ్ అబ్బు, హాయ్ ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంకా చెప్పే కదా. ఇంకా ఆలు సమోసా అయితే టేస్ట్ అయితే సూపర్ లెవెల్లో ఉందండి. అయితే కచ్చి చాలా బాగుందండి. అదేవిధంగా పిల్లల కోసం అయితే నీళ్ళైతే పెట్టేశానండి. ఇంకా అంట్లు అయితే ఉన్నాయి, ఇంకా అంట్లన్నీ తోమేసేయాలా. ఇంకా మన కర్రీ వచ్చేసి ఈరోజు ఇంకా కర్రీ వచ్చేసి ఈరోజు దొండకాయ మునక్కాయ కర్రీ, అంతేనా?
ఇంకా వాటిలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేసాను. ఇంకా అయితే మా అమ్మ కట్ చేస్తూ ఉంటాను. నేను 5 దాంట్లో అవుతా. ఇంకా 3 సరే. మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేస్తా. అందులోకి నువ్వు కూరలు కట్ చేస్తే కూర నువ్వు వండుతా నేను వండాను. నువ్వేం వండుతావు? నేను వండుతాను. అన్నీ కట్ చేసా అంతలోకి. పచ్చిదాని కదంటే మంచిదా? ఓకేనండి. ఇంకా అమ్మగారికి అయితే కూరగాయలు అయితే ఇచ్చేసాను. ఇంకా కట్ చేయమని చెప్పేసి నేనైతే ఇంక ఈలోపు బయట ఉన్న అంతా శుభ్రంగా ఊడ్చేస్తున్నానండి. ఇంకెందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అటు ఇటు తిరగడానికి చీదరగా ఉంది అనగానే ఇంకా మొత్తం ఊడ్చేస్తుంటే మా తమ్ముడైతే ఈలోపు పక్క దుమ్ములోకి వస్తుందని నీరైతే కొడతా ఉన్నాడు. వాడు అలా చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఈలోపే కెమెరా అక్కడ సెట్ చేసి పెడితే అదేమో కింద పడిపోయింది. మళ్ళీ దాన్ని సెట్ చేసుకొని నేను కొడుతుంటే అక్కడ నువ్వు వీడియో తీసావా, ఆ వీడియో కానీ కట్ చేయకపోతే నీకు మామూలు కొడుతున్నాడండి. సరేలేరా అన్నాను. ఇంక వాడు అలా చేయగానే నాకు చాలా సంతోషం అనిపించింది. దేంట్లో అయినా మా తమ్ముడు ముందే ఉంటాడండి. ఇంకా మా అన్నయ్య మా తమ్ముడైనా నాలో అన్నిట్లో చాలా బాగా చూసుకుంటారు. ఇద్దరు దేంట్లో అయినా కూడా అన్నీ నన్ను బాగానే చూసుకుంటానండి. కానీ కొంతమంది తెలియక నెగిటివ్ కామెంట్స్ అయితే పెడతా ఉంటారు. ఇంక నేనైతే మొత్తం శుభ్రంగా అదంతా చేస్తూ ఉన్నాను. ఇంకా మా తమ్ముడు అయితే చెబుతుంటే అది శుభ్రం ఇది శుభ్రం అని చెబుతూ ఉన్నాను. అన్నీ శుభ్రం చేసేసినాక ఇంకా అంట్లన్నీ బయట వేసేయాలా. మా తమ్ముడు పప్పు నీళ్ళన్నీ కొట్టేసి ఇక వాడు సారిపోయి ఉయ్యాలుగుతా ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు వచ్చేసి టైర్డ్ అయిపోయాడంటే పనికి, అందుకని మా తమ్ముడు పనికి రాలేదు. నేనేమో ఇంకా మధ్యాహ్నం దాకా చేసేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చినాక ఇవన్నీ శుభ్రం చేసేసుకొని ఇంకా ఇల్లంతా శుభ్రంగా వచ్చేసా కదా, ఇంకా అదేవిధంగా బుజ్జి కూడా శుభ్రంగా ఇల్లు కూడా నీట్గా మొత్తం చేసుకొని వచ్చేసింది. నేనేమో ఇంకా అంట్లన్నీ బయట వేసాను. ఇంకా బుజ్జి ఉన్నాయి, ఇంకా మావి ఉన్నాయండి ఇంకంట్లో. ఎందుకంటే అమ్మాయి ఒక వంట ప్రిపేర్ చేసింది కదా, ఇంకా ఒక వంటకైతే ఎన్ని గంటలు పడితే చూసేయండి. కానీ చూసే వాళ్ళకి చాలా సులువు అనుకుంటాను. అదేం సులువు కాదండి. వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వాటికి కావాల్సిన అన్నీ తీసుకున్నాక అన్నట్లు అయిపోతాయి. ఇంకా మషాక్ పడుతుంది కదా, అవి ఒట్టి వరకే మా అమ్మగారు వాడిని. ఇంకా పాపం బుజ్జి ఏం దోముకునేదిలే అని చెప్పేసి ఇంక మొత్తం అయితే ఆడ కుప్పెట్టేసాను. ఇంకెంతలోకే బాండి పడిపోయింది. ఇంక మొత్తం అయితే శుభ్రంగా చేసేస్తుండగా కాసేపు అన్నీ ఆడబెట్టేసి వాటర్ పోసేసి ఇంక మా అమ్మ కాడికి వస్తే మా అమ్మ కూడా కూరగాయలు అయితే కట్ చేస్తాను. ఇలా పుల్లకి పోయిన కూడా నీళ్ళు పెట్టేసాను. ఇంకా అన్నీ శుభ్రంగా దోమేస్తూ ఉంటుంటే ఇంకా బుజ్జి అయితే ఎంట్రింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఇంకా బుజ్జి ఏమో బట్టలు తెసేస్తూ ఉంది. ఇంక మా అమ్మగారికి చాకి ఇచ్చేసి వచ్చేసి ఇంకా అన్నీ దోమేసేయాలి. ఇంక మొత్తం అయితే తోమేస్తూ ఉన్నానండి. ఇంకా ఈ లోపు అయితే బుజ్జి కూడా వచ్చింది. వదిన మరి ఇంకా అలా పెట్టావు కదా, మరి నేను ఎటు కడగాల అని అంటూ ఉండగా, సరే బుజ్జి రమ్ము కొంచెం నీళ్ళు ఉన్నాయి, అవి జరిపేసుకోమ్మా, అవి జరిపేసుకొని కడిగేసుకో. ఎందుకంటే చాలా అంట్లు ఉన్నాయి కదా, అవన్నీ కడిగేసుకున్నాక మా ఒక్కరికైతే దుంప తెగిపోయింది. అందుకని చెప్పేసి ఇంక నేను కడుగుతూ ఉంటుంటే ఇంకా బుజ్జి వచ్చేసి శుభ్రంగా నీట్గా అయితే కడిగేసి ఒక దాంట్లో వేసేస్తూ ఉంది. కలిసిమెలిసి ఒక చోట ఉన్నప్పుడు చేసుకోవడం చాలా మంచిదండి. ఇంకా వదిన వచ్చేసి ఇంకా ఇంటికాడ పిల్లలకి స్నానం చేపించేస్తూ ఉంది బుడ్డబ్బాయికి. ఇంకా కూర తాలింపు వేసావా? ఓకేనండి. మా నాన్నగారు ఇప్పుడే పని నుంచి వచ్చారు. ఇంకా టీ అయితే పెడుతుంది. అదేవిధంగా ఇంకా అన్నం కూడా పొయ్యిన పెట్టేసింది. అన్నం ఉడుకుతూ ఉంది. ఇంకా కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. పొగలు లెగుస్తున్నాయి. ఓకే అండి. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంకా చెప్పా కదా, టీ పెట్టేసి నాన్నకి అన్నం కూడా వండేసింది. ఇంకా కర్రీ వచ్చేసి పొయ్యిన కూడా పెట్టేసింది. కొంచెం మగ్గినాక వాటర్ పోస్తారు. ఇప్పుడే పోయి నేను వచ్చేసి ఇంక ఇప్పుడే తల స్నానం చేసేసాను. ఎందుకంటే మనం సండే కూడా ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఇంకా తల స్నానం చేయలేదు. మా ఆయన వచ్చేసి ఇంకా స్నానం చేసేయలేదు. ఇంకా ఆయన నీళ్ళు అయితే తోడాలా, పోయి నీళ్ళు పెట్టేసాను. ఇంకా కవుతా ఉన్నాయి కదా, బుడ్డమ్మకి అయితే స్నానం చేసేసింది. ఇంకా కర్రీ మొత్తం రెడీ అయినాక ఇంకా ఎప్పుడు ఇంకా ఎందుకు అదొక ఫ్లోలో వచ్చేస్తుంది, ఏమనుకోమాకండి. సరే
ఓకేనండి, ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. మా ఆయనకి పిల్లలకి మొత్తానికి అయితే అన్నం ఇచ్చేసాను, తినేసాను. ఇంకా దొండకాయ మునక్కాయ కర్రీ వండితే మా మునక్కాయలు మొత్తం అయితే ఆశతో తినేసింది. ఒక్క మునక్కాయ ఒక్కటే ఉంచేసింది నాకు. హాయ్ చెప్పు. మునక్కాయ కర్రీ ఎట్టుంది? సూపర్ టేస్ట్ అనాలా. మా అమ్మ చేసింది చాలా బాగుంది అనాలా. అను మునక్కాయలు నవ్వుతుంది. ఓకేనండి, ఇంకా పిల్లలందరూ రెడీ చేసాక నేను కూడా అయితే వడ్డించేసుకున్నాను. ఇంకా మరి కర్రీ అనేది టేస్ట్ ఎలా ఉందని చేసేయండి. ఒకసారి ట్రై చేయండి. మునక్కాయ దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది. టమాటాలు వేసుకొని వండుకుంటే సూపర్. మునక్కాయ, టమాటా, దోసకాయ మునక్కాయ దొండకాయ దోసకాయ ఇంకా టేస్ట్ అది ఎట్లా నాస్తా టేస్ట్. అదే విధంగా చెప్పే కదా. ఇంకా మా తమ్ముడు ఛానల్ అయితే ఆలు సమోసా బ్లాగ్ వచ్చింది, తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ తప్పకుండా అందరు ఫాలో అవ్వండి, ఓకేనా. సందకాడ 4 పాలు పెట్టుకుంటే టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు కూడా ఇంకా అవ్వలేదండి పనులు అయితే, ఇంకా తినే కాడే ఉండారు. ఇదంతా వచ్చేసి మళ్ళీ పక్కన వేసి దోందర కట్టాక 9:30 ఆ మధ్యన అయితే. సరే అండి, ఇంక ఈరోజు అయితే మటుకి గట్ట ఇంటికాడ ఉండేటప్పటికి రోజా సమోసాలు అయితే రెడీ చేసింది సుబ్బు. సరే అండి, ఇంక బుజ్జి అయితే మరి సమోసా ఎదరగొట్టిందంట. ఎట చేశారు సమోసాని? చాలా సూపర్ గా చేశారు. పిండి ఏ పిండి అంట? గోధుమ పిండి. చుట్టింది ఎవరు? సమోసా మాకు వంట మాస్టర్ ఉన్నాడుగా, సుబ్బరాజ్. వంట మాస్టర్ సుబ్బరాజ్. మిస్టర్ సుబ్బరాజ్ అంట సమోసా అయితే తయారు చేసింది. సరే అండి, ఇంక బుజ్జి అయితే సమోసా రెడీ చేసిందంట. టేస్ట్ అయితే ఏదన్నా చేసేద్దాము. ఇంకా దీని పాత్రలు అయితే రోజానంట, రోజా మేడం గారు అంట. సుబ్బరాజు సమోసా తిట్టాడంట. క్రెడిట్ అంతా మా తమ్ముడిది. చూద్దాం సమోసా ఏ టైప్ లో వచ్చిందో. టేస్ట్ జీవన కాదు దీవెన, దీవెన చేత ఇచ్చిందంట జడ. ఆయిస్తా దగ్గర పెట్టా. ఇది ఎలా ఉందని కామెంట్ చేయండి, నెక్స్ట్ ట్రై చేస్తాం. లేకుంటే అంతేనా? My wife. Can I say this again? My wife. సరే సమోసా మరి టేస్ట్ అదిరిపోయింది, సూపర్ గా. అవునరా, పెళ్లి చేయటం లెక్క సూపర్ గా ఉండదు. ఊరు కాదా బిస్కెట్ ఇట్లా ఇట్లా. సరే లెక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు మా వీడియో నచ్చితే బొడ్డ పడంగా కదండి బండి వేసాడు మగాడు. హాయ్ చెప్పండి అందరా. హాయ్ అక్షయ్. ఏదైనా అక్షయ్ ఉంటుంది వీడియో. హాయ్ ముందు లైక్ అంటే ఇంక అందరికి పోస్ట్ ఎక్కువ అవుతుంది, అందుకని చెప్పేసి అందరూ బిడ్డకు లైక్ చేసుకోండి. అంటే తీయాలి కాదు ఇట్ట, అదే ఇట్ట. సరే అండి, ఇంక వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విధంగా